ప్రసాద్ అనే స్లిప్ అయిపోతాడు. అందరికీ నమస్కారం. నిన్న మనం చూసాం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ గురించి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి, అలాగే మన ఎంపీ అభ్యర్థి అయిన విజయసాయి రెడ్డి గురించి మాట్లాడడం విన్నాం. ఇదంతా చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు కనపడతా ఉంది. శ్రీధర్ రెడ్డి గారికి ఎవరి మీదైనా ప్రేమ వచ్చిందంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక లాభం ఉండి తీరుతుంది. ఏ లాభం లేకుండా ఏమీ ఆయన ఒక్క పని కూడా చేయడు. ఆయన నేను మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి విమర్శించారు కాబట్టే నేను మాట్లాడడం జరిగింది. నన్ను మాట్లాడినా నేను గమ్ముగా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయి ఉండేవాడిని అని చెప్పడం జరిగింది. అయ్యా శ్రీధర్ రెడ్డి గారు, గతంలో రూరల్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి టికెట్ ఆశిస్తుందని ఒక రూమర్ వచ్చినప్పుడు నువ్వు అదే ఆఫీసులో మా అందరి ముందు ఏ విధంగా ఆమె గురించి, ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎన్ని నీచమైన మాటలు మాట్లాడావో మా అందరికీ తెలుసు. కారులో కూడా పోతూ పోతూ ఏం మాట్లాడావో పక్కనుండే విష్ణుకు తెలుసు. ఎంత నీచమైన పదజాలం నువ్వు వాడావంటే కనీసం మేము ఎవరికి పక్కన చెప్పుకోలేనంత నీచమైన పదజాలం నువ్వు వాడావు. సభ్య సమాజం ఆ పదజాలం వింటే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. అవన్నీ చెప్పాలంటే మాకు కూడా సిగ్గుగా ఉంటుంది. ఆ మాటలు మేము మాట్లాడాలంటే కొద్దిగా సంస్కారం ఉండేవాళ్ళం కాబట్టి ఆ మాటలు బహిరంగంగా కానీ ఇలా 10 మందితో కానీ చెప్పే పరిస్థితి ఉండదు. అంతగా ఏం మాట్లాడావో చెప్పు, అబద్ధాలు చెప్తున్నావు అనే విషయంగాన నువ్వు మాట్లాడితే చెప్పాల్సి వస్తే ప్రభాకర్ రెడ్డి గారు కన్నా అడిగితే నేను ఈరోజైనా నేను చెప్పగలను, దానికి సాక్ష్యాలు కూడా చూపించగలను. ఒక్కరికి తెలుసు, ఈరోజు నువ్వు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నావు. ఒక 30 కోట్లు 40 కోట్లు ఖర్చు అవుద్ది నీకు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆ ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రేమ కురిపించి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి చేసుకుంటే ఆ డబ్బులు నా ఖర్చు తప్పిపోద్ది, ప్రభాకర్ రెడ్డి గారు పెట్టుకుంటారని ఆ తలంపుతోనే ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రేమ చూపిస్తున్నావు. కానీ నీకు నిజంగా ఎవరి మీద ప్రేమ ఉండదు. ఎందుకంటే నీవు అమిత స్వార్థపరుడివి. ప్రపంచంలో నీ అంత స్వార్థపరుడు నేను ఇప్పటికి చూడలా. నీకేదైనా ఒక బెనిఫిట్ ఉంటుందంటేనే నువ్వు అవతల గురించి మాట్లాడతావు, అవతల గురించి సపోర్ట్ చేస్తావు. ఈ విషయం అలా ఉంచితే అనిల్ కుమార్ గురించి నువ్వు మాట్లాడావు. కార్పొరేటర్ టికెట్ నేను రూప్ కుమార్ యాదవ్ ఇప్పించాం మన వివేకానంద రెడ్డి గారితో మాట్లాడాను. అయ్యా ఆ రోజు నీ స్థాయి ఏంది? ఆ రోజు నీ స్థాయి నువ్వు కార్పొరేటర్గా కూడా టికెట్ తెచ్చుకోలేని స్థాయిలో నువ్వు ఉన్నావు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి ద్వారా, వివేకానంద రెడ్డి గారి దగ్గర ఆ రోజు నువ్వు కార్పొరేటర్ టికెట్ కూడా తెచ్చుకోలేని స్థాయిలో ఉన్నావు నువ్వు అక్కడ. అలాంటిది నువ్వు ఇంకొకరికి కార్పొరేటర్ టికెట్ ఇప్పించే పరిస్థితి నీదా? ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ సుధాకర్ అక్కడ కార్పొరేటర్గా ఉన్నాడు. ఆయన అనారోగ్య పరిస్థితుల్లో చనిపోయినాడు. ఆ చనిపోయిన కారణంగా అనిల్ కుమార్ యాదవ్ అప్పుడే తన బీడీఎస్ డిగ్రీ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చున్నాడు నెల్లూరుకి. పిలిచి అతనికి ఇష్టం లేకపోయినా అతన్ని పిలిచి ఆ రోజు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చందాలు దండామని చెప్తున్నాం. ఆ రోజు అనిల్ యాదవ్ మూలపేటలో ఉండే 1 ఎకరా స్థలం 40 లక్షలకు అమ్మి ఆ 40 లక్షలు మీ చేతిలో పెట్టడం జరిగింది ఎలక్షన్ ఖర్చుల కింద. ఆ రోజు నువ్వు ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆ రోజు చందా తీసుకున్నామని చెప్తున్నావు. ఆ చందా అనిల్ కుమార్కి సంబంధం లేదు. నువ్వేమైనా
అనిల్ కుమార్ పేరు చెప్పి నువ్వేమన్నా తెచ్చుకున్నావేమో మాకు తెలియదు, అనిల్ కుమార్కి కూడా తెలియదు ఆ విషయం. తర్వాత చూస్తే 2009లో అనిల్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చెప్పావు నువ్వు, వివేకానంద రెడ్డి గారు టికెట్ ఇప్పించారని. నిజం, ఈరోజు కూడా అనిల్ కుమార్ యాదవ్ అదే చెప్తాడు. వివేకానంద రెడ్డి గారే నాకు ఆ రోజు టికెట్ ఇప్పించారని. టికెట్ ఇప్పించిన తర్వాత ఏం జరిగిందో నెల్లూరు ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా అనిల్ కుమార్ యాదవ్కి వివేకానంద రెడ్డి గారికి మధ్యలో గొడవలు పెట్టి అనిల్ కుమార్ యాదవ్ని పక్కకు తీసుకొచ్చావో నెల్లూరు ప్రజలంతా అందరికీ తెలుసు. ఈ బయటికి వచ్చి సొంతంగా రాజీనామా చేసి సొంతంగా పోటీ చేసి కడపలో 5 లక్షల మెజారిటీతో ఎంపీగా గెలిచిన దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడేదానికి నీకు అర్హత ఉందా శ్రీధర్ రెడ్డి గారు? నువ్వు చెప్తున్నావు విజయసాయిరెడ్డి గారు 3 లక్షల ఓట్లతో ఓడిపోతారని. విజయసాయిరెడ్డి గారు ఇక్కడ నెల్లూరు ఎంపీగా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. నువ్వు ఈ మాటలు ఎందుకు చెప్తున్నావు అంటే, ఇలా ప్రభాకర్ రెడ్డి గారిని నమ్మించి ఆయన దగ్గర తృణమో పణమో డబ్బులు పొందాలనే నువ్వు ఈ మాటలు చెప్తా ఉన్నావు. ఇంకొక విషయం చెప్తున్నావు శ్రీధర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతిలో రూరల్ నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోబోతున్నావు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన ఎవరికి హాని తలపెట్టే మనిషి కాదు. నువ్వు చూస్తే నీ క్రైమ్ రికార్డు తీసుకుంటే చరిత్ర పుస్తకాలకే చెప్పొచ్చు. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అధికార పార్టీలో అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత క్రైమ్ రేట్ ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, ఈరోజు క్రైమ్ రేట్ ఎంత ఉందో ప్రజలకి సాక్షాత్తు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతమందిని అటెంప్ట్ మర్డర్ చేయించావు. ఇదో నా పక్కన ఉన్న లక్ష్మీనారాయణని అటెంప్ట్ చేయించావు. ఆ కేసులో నాతో ఉండే పిల్లల్ని ఇరికిచ్చావు. నీ మాట కాదనిలేక ఆ రోజు జైలుకు కూడా పోవడం జరిగింది. నేను స్వయంగా 13 రోజులు జైల్లో ఉన్నా. నా పిల్లలు, నాతో ఉండే పిల్లలైతే 70 రోజులు కూడా జైల్లో ఉన్నారు. అలాగే విష్ణు చిన్న పిల్లాడు అప్పటి నుంచి నీ దగ్గర ఉన్నాడు. నువ్వు ఏ పని చెప్తే ఆ పని, నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసి నీకు నమ్మకంగా పనిచేసిన వ్యక్తి విష్ణు. ఈరోజు దండకాల గురించి, స్వామి దండకాల స్వామి, చందాల స్వామి అంటే ఎవరికైనా తమరి పేరే గుర్తొస్తుంది. దండకాల్లో మెగాస్టార్ బిరుదు ఇవ్వాలంటే నీకే ఇవ్వాలా. దండకాల్లో ఏదన్నా పోటీ చేసి ఏదైనా అవార్డు పోటీ పడితే ఆస్కార్ అవార్డు కూడా పొందగలిగే స్థాయిలో మీరుంటారు. ఆస్కార్ ఇసుకలో మొట్టమొదట ఎంత సంపాదించావో మా అందరికీ తెలుసు. అలాగే గ్రావెల్లో కూడా ఎక్కడెక్కడ గుంటలు తవ్వి ఎక్కడెక్కడ ఏ విధంగా సంపాదించావో ప్రతి ఒక్కరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుసు. నువ్వు అనవసరంగా ఒకరి మీద అబాండాలు వేస్తే నెల్లూరు రూరల్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. స్వామి, నీకు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే నువ్వు ఓడిపోవడం ఖాయం. యాదవులు అనిల్ కుమార్ యాదవ్ మీద 2019లో అతన్ని ఓడించేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసావో మాకు తెలుసు. నీకెందుకు యాదవుల మీద ద్వేషం, అనిల్ కుమార్ మీద ద్వేషం ఎందుకు? నీకంటే ముందు, నీకంటే చిన్నవాడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు 2009లోనే. 2014లో నీతో పాటు ఎమ్మెల్యే అయ్యాడు. 2019లో నీతో పాటు ఎమ్మెల్యే అయ్యి మళ్ళా మంత్రి అయ్యాడు. అందుకోసం అతని మీద ఈర్ష్య నీకు. ఆ 2019లో అతను గెలిస్తే మంత్రి అవుతాడనే విషయం నీకు తెలుసు. అందుకోసమే 2019లో అనిల్ కుమార్ యాదవ్ని ఓడించేదానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావో మా అందరికీ తెలుసు. ఈరోజు ప్రతిపక్షాలన్నీ ఏకమై ఎన్ని చేసినా కూడా నెల్లూరు రూరల్ నుంచి
ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంచి విజయం సాధించబోతున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఒక గుర్తింపు ఉంది. ఉన్నతమైన వ్యక్తి, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఈరోజు ఆయన మీద ప్రచారం ప్రతిసారి పార్టీ మారుతున్నాడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఏ రోజు కూడా ఆయన పార్టీ మారిన దానికి అర్థం ఉంది. 5 సంవత్సరాలు ఆయన్ని పార్టీలో గెలిపిస్తే ప్రజలకు సేవ చేసి చివరిలో పోటీ చేసే ముందుగా ఎవరికైతే సేవ చేసే అవకాశం వస్తుందో ఏ పార్టీలో ఆ పార్టీలో మాత్రం పోటీ చేశాడు లాస్ట్ టైం. అంతకు తప్పితే ఏ రోజు కూడా మధ్యలో పోయి పార్టీలు మారలేదు. చివరిలో ఆయన పోటీ చేసి 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేశాడు. అది మాత్రమే చేశారు. మధ్యలో ఏ రోజు కూడా పార్టీ మారలా. ప్రజలందరూ ఆయన నమ్ముకొని ఉన్నప్పుడు, ఆయనకు 5 సంవత్సరాలు సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నాడు. మధ్యలో మారి ఇంకో పార్టీకి పోలేదు కాబట్టి ఆయన్ని విమర్శించే హక్కు కూడా ఎవరికీ లేదు. ఈరోజు పెద్దల గురించి నేను మాట్లాడే నాకు అంత శక్తి కూడా లేదు. పెద్దల గురించి విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు నెల్లూరు ఎంపీగా రాజకీయాల్లో ఒక అనుపాంబ కంటే శక్తివంతమైన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. రాజకీయాలంటే ఏంటనేది చూపిస్తాడు. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో మెజార్టీతో గెలవబోతున్నాడు. రాసి పెట్టుకోండి. నెల్లూరు జిల్లాలో దాదాపు 10కి 10, 9 అయితే 100% కన్ఫర్మ్ చేసుకొని ఉన్నారు. ఇంకొక సీటు ఇంకొంచెం కష్టపడితే 10కి 10 గెలవబోతున్నాం నెల్లూరు జిల్లాలో. మాట్లాడడం మీసం తిప్పడమే తెలుసు అనిల్ కుమార్ యాదవ్కి, ఇంకేం చేయడం తెలియదు అని చెప్పి తమరు మాట్లాడారు. నిజమే, అనిల్ కుమార్ యాదవ్ తొడగడతాడు, మీసం తిప్పుతాడు. తన రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఎదుర్కోవడానికి. అంతేకాని నీలాగా నీ ప్రత్యర్థుల్ని కొట్టించడానికో చంపించడానికో తొడగొట్టడు, మీసం తిప్పడు. తను మీసం తిప్పేది, తొడగొట్టేది రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయం చేయడానికి, రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోవడానికి, రాజకీయంగా వాళ్ళని దెబ్బతీసేదానికి. అంతేకాని మీలాగా కొట్టించడాలు, క్రిమినల్ మెంటాలిటీతో వాళ్ళని ఇబ్బంది పెట్టడాలు, వాళ్ళ ఆస్తులు లాక్కోవడాలు, ఇలాంటివి అనిల్ కుమార్ యాదవ్ చెయ్యడు, ఎప్పుడు చేయడు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.